కొండాపురం మండలం గానుగుపేంట హత్య విషయంలో తాను జాతీయ ఎస్సీ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్టు దళిత హక్కుల పరిరక్షణ సమితి నేత నీలం నాగేంద్ర తెలిపారు. తన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ జిల్లా కలెక్టర్ ఎస్పీలను వారం రోజుల్లోపు నివేదిక సమర్పించాలని కోరారని ఆయన పేర్కొన్నారు. జడ్డా రసూల్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయాలు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. గత నెల 15వ తేదీన నెల్లూరు జిల్లా కొండాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గానుగుపేంట అనే గ్రామంలో జడా రసూల్ హజరత్తయ్య అనే మాదక యువకుల మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఆ పక్కనున్న కొమ్మి గ్రామానికి చెందిన పత్తిపాటి శ్రీనివాసులు, అతని కుమారుడు సీమేంద్ర. పత్తిపాటి శ్రీనివాసులు డిప్యూటీ తహసీల్దార్. అయితే వీళ్ళు ఆ కొమ్మినేని గ్రామం నుంచి వచ్చే క్రమంలో ఆ మోటార్ సైకిల్ని తగలటం, వాళ్ళని తిట్టడం జరిగింది మాదిక యువకుల్ని. అంతటా వాళ్ళు ఆ తిట్టి వెళ్తున్న కారుని మోటార్ సైకిల్ పెట్టి ఆపడం జరిగింది. ఆ పత్తిపాటి శ్రీనివాసరెడ్డి డిప్యూటీ తహసీల్దార్, ఇంకో 6 నెలల్లో రిటైర్డ్ కాబోయే అతను సివిల్ సప్లైస్ డీటీగా పనిచేస్తున్నాడు ప్రస్తుతం. అతను తన కులస్తుల్ని పిలవటం, వాళ్ళ కర్రలతో వచ్చి దాడి చేయడంతో జడా రసూల్ అనేది చనిపోయాడు. హజరత్ అనే తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత ఈ జడా రసూల్ని పక్కనున్న నేల బావిలో పడేసి చచ్చిపోయిన అతను పడేసి వెళ్ళడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు తెల్లారిపోతున్న వచ్చి దేవులాడుకొని చేస్తే అక్కడున్న కొండాపురం ఎస్ఐ కలిగిరి సి సుబ్బారావులు, కొండాపురం ఎస్ఐ మాలేద్రి వీళ్ళని చచ్చిపోయి రాజీపడినట్టు వ్యవహరించారు. తర్వాత ఈ కేసుని మొదట మర్డర్ శవాన్ని చంపి బాయిలో వేస్తే హత్య కేసు కట్టకుండా BNSS 194 అంటే గతంలో 174 అనుమానాస్పద మరణం కింద, అంటే ఇక్కడ పోలీసుల వైఖరి అనుమానాస్పదం కనిపిస్తుంది. ఎందుకంటే ఇతను అక్కడి ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ రమ్య వాళ్ళ అనుచరులు వీళ్ళు కాబట్టి కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నించారు. తర్వాత ముద్దాయిల్ని అరెస్ట్ చేయకుండా చేశారు. కలిగిరి సి సుబ్బారావు, తర్వాత ఉదయగిరి అతను కొండాపురం ఎస్ఐ మాలేద్రి. మేము కావిలి వచ్చి అక్కడ DSP రమణ కుమార్తో మాట్లాడితే వివేజన్ లాజ్ ఎస్పీ గారు ఈ కేసుని నెల్లూరు అడిషనల్ ఎస్పీ దీక్ష గారికి అప్పచెప్పారు, నేను కాదని చెప్పారు. మేము మరలా గానుగుపేంట వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నాము. మరుసటి రోజు మరలా జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర గారిని కలిసి ఫిర్యాదు చేసి ఈ విధంగా చేయాలని చెప్పాము. ఎందుకంటే తర్వాత వీళ్ళు IPC ఇప్పుడు BNS సెక్షన్ 2 2023 నుంచి IPC మార్చి BNS వచ్చింది. BNS 102 ఇప్పుడు అంతమంది 302 ఇప్పుడు 102 అయింది. అదేవిధంగా డిజపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే సాక్ష్యాధారాలను నాశనం చేసినందుకు సహకరించినందున మనం కొండాపురం ఎస్ఐ మాలేద్రిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయనుంది. విచారించిన నెల్లూరు ఎస్పీ కొండాపురం మాలేద్రిని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో డిజపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ కింద BNSS దీని కింద 238 ప్రకారం సెక్షన్ చేర్చాలని చెప్పి మనం డిమాండ్ చేయడం జరిగింది. ఇంతటి దాకుండా మేము కమిషన్ ఎస్సీ కమిషన్ హైదరాబాద్ వెళ్ళి ఈ జడా రసూల్ హత్య మీద ఫిర్యాదు చేయడం జరిగింది. స్పందించిన నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు నెల్లూరు ఎస్పీ గారికి ఫోన్ చేసి ఈ హత్య మీద రిపోర్టు పంపాలని, అదేవిధంగా నెల్లూరు కలెక్టర్కి ఎస్పీకి వారం రోజుల్లో ఈ కేసులో 12 మంది ఉన్నారు, మొత్తం ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు రిపోర్టు పంపాలని ఫోన్లు అడిగారు. అదేవిధంగా ఈ మెయిల్లో కూడా నెల్లూరు ఎస్పీకి ఆదేశాలు పంపడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు కలెక్టర్ కూడా శుక్లా గారికి కూడా ఈ కేసులో వీళ్ళకి చట్ట ప్రకారం ఏం రిలీఫ్ ఇచ్చారు ఇప్పటి వరకు, ఏమేమి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి కూడా వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నా ఫిర్యాదు తోటి నీలం నాగేంద్ర, నేను దళిత హక్కుల పరిరక్షణ ఒంగోలు, నా ఫిర్యాదు తోటి నెల్లూరు ఎస్పీకి కలెక్టర్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎస్పీలు ఈ జిల్లాలో చాలా ఎక్కువ మా SC STల హత్యలు జరిగినాయని తెలిసింది. దీని మీద కూడా నేషనల్ కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. త్వరలో నెల్లూరులో జరిగిన SC ST హత్యల మీద నేషనల్ కమిషన్ పర్యటించడానికి తేదీని నిర్ణయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నగరానికి అత్యంత చెరువులో ఇస్కాన్ సిటీ 2 పొదలకూరు రోడ్డు హైవేకి ఆనుకుని ఉన్న నుడా అప్రూవల్ లేఅవుట్. సరసమైన ధరల్లో ప్లాట్లు, 30, 40, 50 అడుగుల విశాలమైన రోడ్లు, 170 అడుగుల పచ్చదనంతో నిండిన వాకింగ్ ట్రాక్, నిరంతర విద్యుత్ సౌకర్యం, ప్రతి ప్లాట్ కు ప్రత్యేక వాటర్ ట్యాంక్, ప్రధాన ద్వారం వద్ద ఆటోమేటిక్ వెహికల్ చెకింగ్ సిస్టమ్, LED స్ట్రీట్ లైటింగ్ సౌకర్యం. భవిష్యత్తులో పెట్టుబడి మీ కుటుంబానికి సురక్షితమైన చిరునామా ఇస్కాన్ సిటీ 2.